హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి అమ్మ అయితే నిద్ర లేచి బయటికి రాగానే ఇల్లంతా ఈ విధంగా ముగ్గులు అయితే వేసేసుకున్నారండి. మంచిగా అంతా కూడా కడిగేసుకొని రేపైతే ఫ్రైడే అండి. ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్. ప్రతి గురువారం కూడా అమ్మ అయితే ఇల్లు మొత్తం ఈ విధంగానే చేసుకుంటారండి. ప్రతి గురువారం ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా హెల్త్ ఎలా ఉన్నా కూడా ఇల్లంతా నీట్గా కడిగేసుకొని ముగ్గులు అయితే వేసేసుకుంటారండి. ఫ్రైడే కదా, పూజ చేసుకోవడం కోసం అనేసి. తర్వాత వచ్చేసి మేము నిద్ర లేవక ముందే బయటంతా కడిగేసుకుని ముగ్గులు వేసేసుకున్న తర్వాత ఈ విధంగా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నారండి. ఇంకా నేను నిద్ర లేచాను కదా, నిద్ర లేచి లేవగానే టీ అయితే పెట్టించేస్తారు. నేను పెట్టుకుంటా అన్నా కూడా ఒప్పుకోరండి. అలాగే నేను నిద్ర లేవక ముందే బాబుకి వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసేసారు. నేను ఎప్పుడు నిద్ర లేస్తే అప్పటికే లేస్తానండి. అమ్మ అయితే అస్సలకి లేపరు. ఇక్కడ వచ్చేసి ఈరోజు పప్పు పొంగల్ అయితే చేస్తున్నారండి. ముందుగా బియ్యం అయితే తీసేసుకొని వాష్ చేసుకున్నారు. అలాగే పెసరపప్పు కూడా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని రెండు వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశారండి. అది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు అమ్మ అయితే ఇక్కడ అది అయ్యిందాక అక్కడైతే కూర్చోరండి గ్యాస్ దగ్గరే. ఇంకా దాన్ని అయితే సిమ్లో పెట్టేసి ఇక్కడికి వచ్చేసి బట్టలు అయితే వాష్ చేసేస్తున్నారు. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇవన్నీ కూడా అమ్మ అయితే హ్యాండ్ వాషే చేస్తారండి. ఇవన్నీ హ్యాండ్ వాష్ చేయాలంటే చాలా కష్టం కదా, కానీ మా అమ్మ అయితే డైలీ హ్యాండ్ వాషే చేస్తారు. మా అమ్మకు మిషన్ అయితే లేదండి. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బాబుని అయితే ఆడిపిస్తున్నాను. నిద్ర లేచారు కదా, ఈ నిద్ర లేవగానే వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చాలాసేపు ఆడుకుంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం సేపు బాబుని అయితే ఆడిపించేసుకుంటున్నాను. ఇంకా అమ్మ అయితే ఇంట్లో టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదండి. అంటే బాబు కోసం అనేసి మాకైతే పొంగల్ చేస్తున్నారు. ఇంకా బాబుకి ఇడ్లీ బ్యాటర్ ఏం లేదు. ఇంకా అందుకోసం అనేసి బయటే తీసుకొస్తానని చెప్పారండి. ఇంకా పెద్ద బాబు కూడా నిద్ర లేచి ఆడుకుంటున్నారు. అమ్మ అయితే బట్టలన్నీ ఉతికేసి ఈ విధంగా వాటర్లో గుంజేసి గోడ మీద అయితే వేసుకున్నారండి. వాటర్ అన్ని పోయాక ఆరవేయొచ్చు అనేసి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద బాబుకి అయితే పాలు కాసి ఇచ్చానండి. అమ్మ చిన్న బాబు అయితే టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇంకా టిఫిన్ తీసుకొని రాగానే వడ, ఇడ్లీ, సాంబార్ వేసి మూడు కూడా మిక్స్ చేసేసి మంచిగా బాబుకి అయితే ఫీడ్ చేసేసానండి. తిన్నారు, కొంచెం పర్లేదండి, తింటున్నారు. సాంబార్ వేస్తే ఇప్పుడిప్పుడే కదా అలవాటు అవుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇద్దరు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. మా చిన్న బాబుకి అయితే ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా అవి ఏం వద్దంటండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఆడుకుంటాను అంటున్నాడు, గిన్నెలతో వీటితో. ఇంక ఇక్కడ అమ్మ అయితే నేను టిఫిన్ తినిపించేలోపు బాబుకి ఇంకా అమ్మ అయితే బట్టలన్నీ కూడా ఆరేసేసారండి. మంచిగా ఈ విధంగా క్లిప్స్ పెట్టేశారు అన్నిటికీ. ఇంకా తర్వాత వచ్చేసి ఇల్లు అయితే కడిగేస్తున్నారండి. చెప్పాను కదా నెక్స్ట్ ఫ్రైడే అని. అలాగే ఈవినింగ్ కూడా మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము. బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, చెప్తాను మీకు. ఇంకా అందుకోసం అనేసి ఇల్లు కూడా కడిగేస్తున్నారు. ఇంకా ఇల్లు కడిగేసిన వెంటనే మంచిగా ముగ్గులు అయితే వేసేస్తున్నారండి. మనమైతే సిటీలో మాపు వేస్తాం, కానీ అమ్మ అయితే మాత్రం ఈ విధంగా వాటర్ వేసి కడిగేస్తారు. నేను కూడా కొన్నిసార్లు కడిగేస్తానండి నెల్లూరులో ఈ విధంగానే చీపురు పెట్టి. ఇక్కడ వచ్చేసి ఈరోజు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చట్నీ ఒక్కసారి అయితే ట్రై చేయండి, నచ్చకుండా ఎవ్వరికీ ఉండదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్ అయితే పుట్నాల పప్పు తీసుకోండి, అదే అండి తినే శనగపప్పు. తర్వాత ఒక కప్ అయితే కొబ్బరి ముక్కలు అయితే తీసుకోండి, మంచిగా కట్ చేసి వాష్ చేసినవి. అలాగే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసేయండి, వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం. ఇంక తర్వాత దీంట్లో ఉప్పు అన్నీ కూడా అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, అలాగే కొంచెం మినప్పప్పు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇందులోనే పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ పచ్చెనపప్పు అయితే అయిపోయింది, అందుకే నేను యాడ్ చేయలేదు. చాలా బాగుంటుంది తినేటప్పుడు మధ్యలో కరకరలాడుతూ. ఒకసారి వేసుకోండి మీ దగ్గరగానే ఉంటే. ఇంక దీన్ని చట్నీ అయితే దాంట్లోకి వేసేయడమే, స్టవ్ ఆఫ్ చేసి. రియల్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను పప్పు పొంగల్ కాంబినేషన్కి చేశాను. ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి నచ్చిందండి. ఇది మురళీకృష్ణలో అయితే కొబ్బరి చట్నీ ఉంటుంది. తినున్న వాళ్ళకైతే ఈ టేస్ట్ తెలుస్తుంది, సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా అమ్మ అయితే పొంగల్ ప్రిపేర్ చేసేసారండి మంచిగా. ఇంకైతే ఆ చట్నీ వేసుకొని అయితే తినేసాము. నిజంగా ఈరోజు టిఫిన్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇంకా తర్వాత అయితే చిన్న బాబుకి వాటర్ అయితే పెట్టేశారండి అమ్మ ఇక్కడ. ఇంకా స్నానం చేపించేద్దాం అనేసి ఇక్కడైతే నార్మల్ బాతే చేపించాం బాబుకి. ఈరోజు స్నానం చేపించేసి ఉయ్యాలు అయితే వేసేసానండి, నిద్రపిచ్చేసాను. మంచిగా నిద్రపోయారు. రెడీ చేసేసిన తర్వాత కూలర్ అయితే వేసి నిద్రపిచ్చేస్తే హాయిగా నిద్రపోతున్నాడండి బాబు అయితేని. ఇంకా తర్వాత అయితే
అయితే అమ్మ ఇంకా పూజకైతే వచ్చేసారండి. మాకందరికీ టిఫిన్ రెడీ చేసిన తర్వాత అయితే స్నానం చేసి వచ్చేసారు. అమ్మ ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేసారు. ఈరోజు గురువారం కదా అనేసి ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని మంచిగా దేవుడి రూమ్లో కూడా ముగ్గులన్నీ వేసేసుకొని దేవుడి ఇల్లంతా కడిగేసుకొని పూజ అయితే ఫినిష్ చేసుకున్నారండి మంచిగా. ఈరోజు అయితే ఫ్రూట్స్ ఏమీ లేవు, అలాగే స్వీట్స్ కూడా లేవు, బెల్లం కూడా అయిపోయిందండి, అమ్మ చూసుకోలేదు. ఇంకా అందుకోసం అనేసి చక్కెర అయితే పెట్టారు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆవులు ఎక్కువగా వస్తాయండి, అందుకని బెల్లం అయితే పెడుతూ ఉంటారు. ఇంకా వాటికి అనేసి బెల్లం అది పనిగా తెచ్చిపెట్టుకుంటారండి అమ్మ వాళ్ళైతే ఇంకా అయిపోయినప్పుడు వల్ల. ఇంక ఇక్కడ అందుకోసం అనేసి చక్కెర అయితే నైవేద్యంగా పెట్టేసి అమ్మ అయితే హారతి ఇచ్చేస్తున్నారండి. చెప్పాను కదా మా అమ్మ పూజ అయితే కంపల్సరీ అనేసి, పూజ మాత్రం చేయకుండా ఏ రోజు ఉండరండి. సో ఇంట్లో పూజ చేసుకుంటే అదొక పాజిటివ్ వైబ్స్గా అనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి అమ్మ ఆఫ్టర్నూన్ లంచ్కి ఆకుకూర పప్పు చేస్తానన్నారు. ఇంకా ఆకుకూర అయితే వలుస్తున్నానండి. బాబునైతే అక్క అయితే ఆడిపించుకుంటున్నారు. ఇంకా అమ్మ అయితే టిఫిన్ తింటున్నారు. ఇక్కడ నేను వచ్చేసి ఆకుకూర అయితే వలిచేస్తున్నాను. ఆకుకూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. 10 రూపీస్కి 4 కట్టలు అయితే ఇచ్చారంట, 10కి 4 కట్టలు ఇంటి దగ్గర ఉన్న షాప్లోనే. ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇదంతా కూడా వలిచేస్తున్నాను. కాడలు కూడా కొంచెం లేతగానే ఉన్నాయి, ఇంకా అవి కూడా వేస్తున్నానండి. ఇంక ఇది వలిచేసిన తర్వాత అమ్మకైతే ఇచ్చేసాను. ఇక్కడ అయితే పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు మంచిగా. భాను అయితే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంది. భానుని చూసి బన్ను అయితే ఏంటి మా అక్క ఎగురుతుంది అనేసి డిఫరెంట్గా చూస్తున్నాడండి. అలాగే కాలు దగ్గర పట్టుకొని లాగుతున్నాడు వాళ్ళ అక్కని. ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ వాడికి వింతగా చూస్తున్నాడు వాళ్ళ అక్క సాయి. ఇంకైతే పిల్లలు ముగ్గురు మంచిగా ఆడుకుంటున్నారండి. ఇంకా మేము ఊరెళ్ళిపోయామంటే ముగ్గురు డల్ అయిపోతారేమో, ముగ్గురు దూరం అవుతారు కదా ఇంకా ఊరెళ్ళిపోతే. ఇంక ఇప్పుడు ఎలా రామండి మేము, కొన్ని డేస్ అయితే పడుతుంది రావడానికి. ఇంకా బాబుకి స్కూల్ పెట్టేశారంటే కష్టం కదా. ఇక్కడైతే అమ్మ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఆకుకూర కందిపప్పు వేసి పప్పు అయితే చేశారు. అలాగే వడియాలు ఉప్పుమిరపకాయలు కూడా ఫ్రై చేశారు. ఇంకా మంచిగా అందరం అయితే లంచ్ తినేసామండి పిల్లలం మేము. ఇంక ఇక్కడ తర్వాత వచ్చేసి నానంటే మళ్ళీ మొగ్గలు తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు ఇవి వచ్చేసి లీటర్ అయితే 100 రూపీస్ చార్జ్ చేశారండి. ఈరోజు కూడా పొదలకూరులోని మళ్ళీ మొగ్గలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే పువ్వులన్నీ కూడా కట్టేస్తున్నాను మంచిగాని. నాకైతే ఒక 5 years బ్యాక్ నుంచే పువ్వులు కట్టడం అనేది నేర్చుకున్నానండి. నేను కూడా అమ్మ కడుతుంటే చూసి నేర్చుకున్నాను. ఇంతకీ మీకు పువ్వులు కట్టడం వచ్చా లేదా కామెంట్ చేయండి సరేనా. ఇక్కడైతే అన్ని పువ్వులు నేనే కట్టలేదండి, బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. ఇంకా కొన్ని పువ్వులు అయితే నేను కట్టాను, కొన్ని అయితే అమ్మ కట్టేశారు. ఎలాగోలాగా ఫినిష్ చేసేసాం పువ్వులు అయితే కట్టడం. తర్వాత వచ్చేసి పెద్ద బావ అయితే తాటి ముంజులు పనసకాయలు అయితే తీసుకొచ్చారండి. ఈ విధంగా ఈ తాటి ముంజులు చూడడానికి చాలా పెద్దగా ముదురుగా అనిపిస్తున్నాయి కదా, కానీ చాలా లేతగా ఉన్నాయండి. తింటుంటే ఇంత పెద్దగా ఉన్నా కూడా. ఇంకా పెద్ద బాబుకి అయితే తాటి ముంజులు పెద్దగా తినట్లేదండి, ఏదో స్మెల్ వస్తుంది అంటున్నాడు. అది కాయ ఉండడమే కొంచెం స్మెల్గా ఉంటుంది కదా అదొక విధంగా. సో అందుకని ఇంకైతే వాడికి ఇవ్వకుండా ఇంకా పెద్ద బాబుకి అయితే పనసకాయ అయితే ఇచ్చేసాను. చిన్న బాబు అయితే నిద్రపోతున్నారు ఇక్కడ. ఇంకా అమ్మ నేను వచ్చేసి తాటి ముంజులు అయితే తినేసాం మిగతా వాళ్ళందరం కూడా. ఇంకా బాన్వి అక్క వీళ్ళైతే నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళున్నారండి ఈ టైంలో. ఇంకా అక్కడికైతే కొన్ని తీసుకొని వెళ్ళారు. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బాబు అయితే నిద్ర లేచేశారు. ఇంకా బాబుకి అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసి తినిపించేసానండి. బాబు నిద్ర లేకముందే ఉగ్గు ప్రిపేర్ చేసేస్తాను పెట్టేశాను. ఇంకా బాబుని అయితే ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఆడిపించుకుంటూ నన్ను బయట కూర్చోపెట్టుకొని ఫ్యాన్ వేసుకొని. అయ్యి బాబు ఎండ అయితే మాత్రం 5-5:30 అయినా కూడా ఎండే పోవట్లేదండి అసలు. ఇదేం ఎండో అర్థం కావట్లేదు. కానీ ఇంక ఈ మంత్ నెక్స్ట్ మంత్ కూడా ఇలాగే ఉంటుంది కదా. ఇంకా అమ్మ అయితే ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే ముందుగా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ కూడా వాష్ చేయాల్సినవి అన్నీ బయట వేసేసారండి. అలాగే ఆఫ్టర్నూన్ టిఫిన్ తిన్న తర్వాత వచ్చిన గిన్నెలని వాష్ చేశారు కదా, అవన్నీ లోపలికి తీసుకెళ్ళి సర్దేసుకుంటున్నారండి ఎక్కడక్కడ. ఇంక ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నారు. ఈరోజు అన్నం అంతా పొంగిపోయిందండి, అలాగే పప్పు కూడా పొంగింది. అందుకోసం మంచిగా అయితే నీట్గా వాష్ చేసుకుంటున్నారు. గ్యాస్ స్టవ్ని అమ్మ అయితే ఎప్పటికప్పుడు నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకుంటారండి. చెప్పాను కదా మా అమ్మకి చాలా ఓపికని, చూసారా ఎంత నీట్గా చేసేసుకున్నారో. తర్వాత వచ్చేసి ఇల్లు అయితే చిమ్మేసుకుంటున్నారండి మొత్తం కూడా, వంట రూమ్ అలాగే పెద్ద ఇంట్లో అంతా కూడా చిమ్మేసుకున్న తర్వాత వాకిలి కూడా చిమ్మేస్తున్నారండి మంచిగాని. ఇంకా అమ్మ వాళ్ళకైతే కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెట్లు ఆకులే పడతాయండి, అంతకుమించి ఏమి ఎక్కువ పడవలేండి. ఇంక ఇక్కడైతే చిమ్మేసుకున్న తర్వాత బయట అయితే ఈవినింగ్ ముగ్గు అయితే వేసేసుకుంటున్నారు లైట్గా వాటర్ అనేది చల్లేసి. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ముగ్గు అయితే కంపల్సరీ అండి, ఇంకా దాంట్లో ఏ డౌట్ ఉండదు, వేయకుండా అయితే అస్సలకే ఉండరు. ఇంక ఈ పని అయిపోయిన వెంటనే గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకున్నారు అమ్మ అయితేని. ఈ విధంగా అయితే గోడ మీద అయితే ఆరబెట్టేసుకున్నారు, కొన్ని పక్కకు కూడా పెట్టారు. ఈరోజు గిన్నెలు చాలా ఎక్కువ పడ్డాయి అమ్మకి, కానీ అయినా కూడా అమ్మే మంచిగా వాష్ చేసేసుకున్నారు అన్నీ కూడా. ఇంక ఇక్కడ
ఇక్కడైతే పొయ్యి అయితే మంట వేస్తున్నారండి. పిల్లలందరికీ స్నానాలు చేయించాలి కదా 1 by 1 అనేసి, అందుకోసం ఇక్కడ పొయ్యి మంట వేసేసి మిగతా పనులు చేసుకుంటూ ఉంటే వాటర్ అనేది కాగుతూ ఉంటాయి కదా అనేసి ఇక్కడైతే పొయ్యి మీద వాటర్ అయితే కాగుతూ ఉన్నాయి. అమ్మ అయితే ఇంకా ఈవినింగ్ టైంలో చెట్లకి మార్నింగ్ అయితే వాటర్ వేయరండి, ఈవినింగ్ అయితే కంపల్సరీగా వాటర్ అనేది వేస్తారు చెట్లన్నిటికి కూడా. సో ఉన్న దాంట్లోనే అమ్మ అయితే మంచిగా చెట్లు పెంచుకుంటున్నారు. ఇక్కడైతే మనీ ప్లాంట్ చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఏమి వేయరండి మా అమ్మ, ఈవినింగ్ టైంలో వాటర్ ఒకటే వేస్తారు. ఇంకా తర్వాత ఏమో చెప్పాను కదా మొన్నటి బ్లాగ్లో, డే బై డే అయితే అమ్మ తొట్టు అనేది క్లీన్ చేసుకుంటారనేసి ఇంక తొట్టు అయితే క్లీన్ చేసేసుకొని ఈ విధంగా మోటార్ అయితే ఆన్ చేసేసారు. ఇంక అదైతే నిండిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మోటార్ అయితే వేసినప్పుడే అమ్మ అయితే కూలర్లో వాటర్ వేస్తారండి. ఇంకా వాటర్ అయితే పెట్టేశారు ఇక్కడ. ఇంకా బాబుని ఎత్తుకో అన్నారు. నేనైతే ఇక్కడ వాటర్ అనేది కూలర్లో అయితే వాటర్ వేసేస్తున్నానండి. వాటర్ ఎక్కువగా ఉంటేనే కూలర్లో చల్లగా గాలి వస్తుంది. ఈ కూలర్ ఉంది కాబట్టి సరిపోయిందండి. రేకులు ఇల్లు కదా, నార్మల్గా మిద్దిల్లు అయితే ఉండొచ్చు కానీ రేకుల ఇంట్లో ఈ ఎండలకి మనమైతే ఉంటాం కానీ పిల్లలు ఉండలేరు కదండి. ఇంక ఇక్కడ వాటర్ వేసేసిన వెంటనే నీళ్ళు అయితే కాగిపోయాయి. ఇంకా చిన్న బాబుకి స్నానం చేపించేసి రెడీ చేసేసి ఉయ్యాల్లో అయితే వేసేసానండి. మంచిగా నిద్రపోతాడు. ఇంకా అమ్మ అయితే ఊపేస్తున్నారు మంచిగా కూలర్ వేసేసి నిద్రపిస్తారండి. ఇంకా బాబుని నిద్రపిచ్చేసిన వెంటనే ఇక్కడ నా కోసం అనేసి టీ అయితే పెడుతున్నారు. ఇంక ఈవినింగ్ టైం నాకు అమ్మకి. ఇంకా నానైతే పని నుంచి రాలేదండి ఈవినింగ్, ఇంకా నాకు అమ్మ కోసం అనేసి పెట్టేస్తున్నారు. ఇక్కడ టీ పెట్టేసేలోపు వాటర్ అనేది కాగుతూ ఉన్నాయండి. ఇంకా తర్వాత బాబుకి అయితే స్నానం చేపించాం కదా, ఇంకా తర్వాత మేము చేయడానికి ఇంక టీ అయితే తాగేసాము అమ్మ నేను. తర్వాత పెద్ద బాబు నిద్రపోతుంటే నెమ్మదిగా లేపేసి ఇంకా చిన్నగా నిద్రలో ఎక్కువగా ఉన్నప్పుడు లేపితే ఏడుస్తాడండి కొన్నిసార్లు. భయం నాకు మా పెద్ద బాబుని నిద్ర లేపాలంటే, ఎక్కువగా ఏడ్ చేస్తాడనేసి ఇంకా ఎలాగోలాగా నిద్ర లేపేసి హెడ్ బాత్ అయితే చేపించి బట్టలు అయితే వేసేసాను. ఈ బట్టలు మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇదే బట్టలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవే వేసారు అనుకుంటారేమో. నేనైతే బట్టలు పెద్దగా తెచ్చుకోలేదండి, 2 డేసే ఉందామనేసి వచ్చాను. ఇంకా తిరుతినికి వెళ్దాం అనుకొని 2 డేసే ఉందామని వస్తే కానీ టికెట్స్ అయితే బుక్ అవ్వలేదండి ట్రైన్కి. పిల్లల్ని తీసుకెళ్ళేది కదా, బుక్ చేసుకొని వెళ్తే మంచిగా ఉంటుందనేసి ఇంకా అందుకోసం ఇంకా టికెట్స్ బుక్ అవ్వలేదు కాబట్టి వెళ్ళలేదు. అందుకని ఉన్నామండి ఒక 10 డేస్ అలాగా. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే స్నానం చేసి వచ్చేసానండి. హెడ్ బాత్ మంచిగా రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న పొదలకూరులోని సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నాం. మా ఊర్లో సాయిబాబా గుడి చాలా బాగుంటుంది, చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది నైట్ టైం అయితే. ఇక్కడైతే నేను సింపుల్గా కుర్తీ అయితే వేసేసుకున్నానండి ఈ విధంగా. ఇది వచ్చేసి అక్క అయితే హైదరాబాద్లోని హైదరాబాద్లో మార్ట్లో అయితే తీసుకున్నారు, రిలయన్స్ మార్ట్లో అయితే తీసుకున్నారంటండి. ఈ కలర్ ఒకటి, ఇంకొక డార్క్ కలర్ ఒకటి. ఈ కలర్ అయితే నాకు ఇచ్చారు, అక్క అయితే డార్క్ కలర్ అయితే తీసుకున్నారండి. సో ఇదైతే ఇంకా నేను వేసేసుకొని కింద అయితే గోల్డ్ కలర్ లెగ్గిన్తో ప్యారప్ చేసేసాను మంచిగా. ఇంకా హెయిర్ వాష్ చేసి వచ్చేసానండి, గుడికి వెళ్తున్నాం కదా అందుకోసం. పిల్లలకు కూడా హెడ్ బాతే చేపించి రెడీ చేశాను. ఇంకా వెనకాల బాబు నిద్రపోతున్నారు చూసారు కదా. నేనైతే ఇక్కడ మంచిగా హెయిర్ అనేది ఆరిపేసుకుంటున్నానండి. కొంచెం లాంగ్ హెయిర్ కదా, ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా అది ఆరిపోయిన వెంటనే నేనైతే ఇక్కడ రెడీ అయిపోయి వచ్చేసాను సింపుల్గా. నేనైతే ఏం తెచ్చుకోలేదు, చెప్పాను కదా 2 డేస్కే అనేసి వచ్చాననేసి. ఇంకా ఉన్న వాటితోనే మంచిగా రెడీ అయిపోయానండి. ఇంకా జడ అయితే అల్లేసుకున్నాను. నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ అయితే వేసేసుకున్నానండి గోల్డ్వి. ఇంకా ఆ చేతికి ఈ చేతికి ఒక బ్యాంగిల్ అయితే వేసేసుకునే విధంగా జడ అయితే క్లిప్స్ పెట్టుకొని అల్లేసుకున్నానండి. ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను. గుడికి వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ కంపల్సరీ కదా, ఇంకా పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే సింపుల్గా రెడీ అయిపోయాను. నా లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అమ్మ అయితే ఇంకా బొట్లు అన్నీ సర్దేశారండి. నానైతే ఆటోని పంపించారు బస్ స్టాండ్ నుంచి. ఇంకా అందరం అయితే బయలుదేరిపోయామండి. అందరం రెడీ అయిపోయాక ఆటోలో అయితే వెళ్తున్నాము. ఈ సాయిబాబా గుడి అనేది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి చాలా దూరం ఉంటుందండి. ఇంకా అందుకోసం అనేసి ఇంకా 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, దగ్గర 3 కిలోమీటర్స్ అలాగా. ఇంకా అందుకోసం ఆటోలోనే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా, అలాగే నానమ్మ కూడా ఉన్నారు కదా అనేసి ఇంకైతే ఆటోలోనే వెళ్ళాము అందరమీ. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే సాయిబాబాకి మాల వేస్తాననేసి అయితే మొక్కున్నారండి. మాల అలాగే 5 టెంకాయలు 500 అలా వేస్తాను దేవుడి కుండీలు అనేసి మొక్కున్నారంటండి. ఎప్పుడో మొక్కు అయితే ఉండిపోయింది అమ్మకి 5 years బ్యాక్ది. ఇంకా అందుకని పూలమాల తీసుకుందామని పొదలకూరు బస్ స్టాండ్లో అయితే ఆగి అది కూడా తీసేసుకున్నామండి. ఇక్కడైతే గుడికి వచ్చేసాము. గుడిని చూసారా ఎంత మంచిగా డెకరేట్ చేసేసారో. ఏదో అయితే ఫంక్షన్ జరుగుతుందండి నెక్స్ట్ డే, అందుకోసం అనేసి ముందుగానే డెకరేట్ చేసేసారు. ఇక్కడైతే మెట్లు ఎక్కేసి అయితే వెళ్తున్నామండి. నిజంగా చెప్తున్నాను, సాయిబాబా గుడి అయితే పొదలకూరులో చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే దేవుడి దగ్గర మంచిగా చుట్టూ అనేది తిరిగేసి దర్శనం అయితే చేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఉన్నామండి. అసలు సాయిబాబా గుడిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గుడి వెనకాల వీరభద్ర స్వామి కూడా ఉంటారండి, పాలరాతితో చేసుంటారు.
చాలా బాగుంటారండి. ఇంకా వెనక్కి వెళ్ళి దేవుడికి కూడా దండం పెట్టేసుకున్నాము. మీరు కూడా మంచిగా బాబాకి అలాగే వీరభద్ర స్వామికి దండం అయితే పెట్టేసుకోండి. చిన్న వినాయకుడు కూడా ఉంటారండి అక్కడ. ఇంక ఇక్కడ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళైతే మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని సభ అయితే పెట్టారండి. అక్కడ దానికి సంబంధించి మీటింగ్ అయితే జరుగుతుంది గుడిలోనే. మంచిగా అయితే మాట్లాడుతున్నారండి పిల్లలందరి గురించి. ఇక్కడైతే ఉన్నాము. ఇంకా తర్వాత లోపల కూర్చొని కొంచెం సేపు బయట మెట్ల మీదకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఇక్కడ ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్రతి గురువారం కూడా కేసరి అయితే పెడతారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ప్రసాదం తిన్న వెంటనే మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా వచ్చేటప్పుడు అయితే బైక్లో అయితే వచ్చేసాం, స్కూటీలో. ఇక్కడైతే ఇంటికి రాగానే ఇంకైతే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నానండి. ఇంతే. ఇంకా తర్వాత అయితే అందరము డిన్నర్ తినేసి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి మేము కూడా పడుకునేసాం. ఇంకా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నా లుక్ ఎలా అనిపించింది, మా ఊర్లో సాయిబాబా గుడి ఎలా ఉందనేది మీ అందరూ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అబ్బా, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అనేది వాచ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి. అలాగే ఫుల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేము లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా పిక్స్ అన్ని